ఆవ నూనె వేసుకోవాలి. ఓ మస్టర్డ్ ఆయిల్. బాగా వేడెక్కి పొగలు వచ్చిన తర్వాత కుకింగ్ స్టార్ట్ చేయాలి. మనకు కావాల్సినంత వేడెక్కింది ఆయిల్. దీంట్లో ఫస్ట్ నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న వెల్లుల్లి. ఓకే, ఎంత వేస్తున్నావు వెల్లుల్లి? ఒక 4-5 కట్ చేసుకున్నా. వెయ్యి. పచ్చిమిర్చి. వెయ్యి. ఇప్పుడు చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ 1 కప్పు. జీలకర్ర పొడి మేడం. ఓ జీరా పౌడర్. జీరా పౌడర్. ఇది ధనియా పౌడర్ 1 స్పూన్. టేబుల్ స్పూన్. అన్ని మసాలాలు డ్రైగా వేసేస్తున్నావు ఏంట్రా? ఎప్పుడైనా పన్నీర్ మంచి టేస్ట్ రావాలంటే మస్టర్డ్ ఆయిల్ మస్ట్ అండ్ షుడ్. ఓ మై గాడ్, ఇంకోసారి క్వశ్చన్ అడిగితే నన్ను అడుగు. ఇది గరం మసాలా. కొంచెం పెరుగు వేసుకుందాం మనం. మేడం దీంట్లో ఎంత ఫ్రెష్ క్రీమ్ వేసుకుందాం. ఎంత వేస్తున్నావు ఫ్రెష్ క్రీమ్? ఒక 2 స్పూన్స్. ఇటువంటి ఒకసారి మీరు భయపడతారు వంట అంటే. పటపటలు ఆడియాలి. ఎట్లా మాటలైతే పటపట వస్తాయా? ఏమన్నావు? కొంచెం సాల్ట్ ఇవ్వమని చెప్పిన అర్థం కాలేదా? ఏమన్నా మాటలు పటాపట వస్తాయా? కలపడం రాదా అంటనా? నీలాగా నాకు పులిహోర కలపడం రాదురా. అది పులిహోర కాదు మేడం. నాకు భయం అవుతుంది అంటే. నేను ఈ మధ్య నా చేతి ఉప్పు ఎక్కువ పడిపోయి అన్ని డిష్లు పాడైపోతున్నాయి. అమ్మో. ఇప్పుడు దీంట్లో పన్నీర్ వేసుకుందాం మేడం. ఎంత పన్నీర్ తీసుకున్నావు? ఎన్ని గ్రామ్స్ తీసుకున్నావు? అంటే ఒక లెక్క అనేది ఉండాలి కదా. 250 గ్రామ్స్ మేడం. అంటే పావు కిలో. లైట్ గా వాటర్ పోసుకుందాం. మరి కాంతం నువ్వు బాగానే చేస్తున్నావా? కర్డ్ యాడ్ చేశాడు, క్రీమ్ యాడ్ చేశాడు, వాటర్ యాడ్ చేస్తున్నాడు, మళ్ళీ పాకెట్స్ అంటున్నాడు. ఇదంతా లిక్విడ్ ఉంది. ఎట్లా అవుతుంది ఇది? కొన్ని ఇట్లా కలుపుకోవాలి మేడం. వాటర్ పోసినాక కలవాలి మేడం. కొద్దిసేపు దీనికి మూత పెడదాం. ఓకే. మనకి ఇప్పుడు పాకెట్స్ కావాలంటే ఫస్ట్ మనం ఇవి రోటీస్ అంటే ఇప్పుడు మనకు స్మార్ట్ బజార్ లో హాఫ్ బాయిల్ చేసిన దొరుకుతాయి అన్నట్టు. హాఫ్ బాయిల్, హాఫ్ కుక్ చేసిన చపాతి అన్నమాట మేడం. ఓహో, రెడీమేడ్ రోటీస్ స్మార్ట్ బజార్ నుండి తెప్పించాడు. సో 5 మినిట్స్ అయిపోయింది, చూద్దామా? చూద్దాం మేడం. దీనిపైన కొంచెం కొత్తిమీర వేసుకుందాం మేడం. కలుపుకొని ఒక రౌండ్. ఓకే మేడం. నెక్స్ట్ మనం అది చపాతి ఉంది కదా, 1 నిమిషం అట్లా ఉండండి. ప్యాన్ తీసుకోండి. ఒకసారి మీరు ఇటు వస్తారా మేడం? నేను అది కట్ చేసి పెడతాం మంచిగా. మీకు తెలియదు కదా ప్రాసెస్. మేడం చూడండి, ఇది ఉంది కదా. ఆ మసాలా కొంచెం ఇక్కడ నేను వేస్తలే. మధ్యలో నేను వేస్తా. మొత్తం ఇటువంటి సపరేట్గా క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్స్. ఇప్పుడు మనం దీన్ని రోల్ చేసుకోవాలి. దీన్ని మనం కొంచెం అది నెయ్యి వేసుకొని. సో ఇప్పుడు మనం ఈ పాకెట్స్ ని ఫ్రై చేసేది ఎన్జీ గీలో కాబట్టి ఎన్జీ గీ గురించి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి మేడం. ఎన్జీ గీ ఇండియాలోనే ISO సర్టిఫైడ్ నెయ్యి బ్రాండ్స్ లో వన్ ఆఫ్ ద బెస్ట్. ఎన్జీ గీ వారు ఎంతో స్వచ్ఛమైన ప్రీమియం క్వాలిటీ గల గేదె నెయ్యిని, ఆవు నెయ్యిని అందిస్తున్నారు. రోజువారీ వంటల్లో వాడుకోవడానికి ఎన్జీ గీ అనేది చాలా మంచిది. ఎందుకు అనంటే ఇందులో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది అండ్ పైగా అన్ని వయసుల వాళ్ళకి హెల్దీ కూడా. ఇక పూజలకి, నోములకి, భక్తి కార్యక్రమాల కోసం ఎన్జీగి వారు ప్రత్యేకమైన ఆవు నెయ్యిని కూడా అందిస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఎన్జీగిని ట్రై చేయండి. ఓ ఇదా పాకెట్స్ అంటే కాంతం? కాంతం చాలా ఈజీగా అయిపోయినారు పాకెట్స్. చాలా సింపుల్ మేడం. ఈ రెసిపీ అనేది మనం ఎక్కడికైనా తీర్థయాత్రలకు కానీ, ఒకవేళ లాంగ్ జర్నీ ఉన్నా కానీ చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇంకోటి హెల్దీ. ఇది 6 నుంచి 7 అవర్స్ వరకు మంచిగా పాడు కాకుండా ఉంటుంది మేడం. 6 to 7 అవర్స్ అంటే గ్రేటేరా. అండ్ చిన్నపిల్లలకి ఈజీగా స్కూల్ అప్పుడు స్టైల్ గా చేసి పంపించవచ్చు కూడా అట్లా.